పూరా లోకల్. ఒక ముస్లింగా చెప్పండి, హిందువులు అయ్యప్ప మాల వేసుకుంటారు. అయ్యప్ప మాల పైన మీ అభిప్రాయం ఏంటి? అయ్యప్ప స్వాములకు ముందుగా నా యొక్క వేడుకలు. స్వామియే శరణమయ్యప్ప. మిత్రులారా, మనం చూస్తాము అయ్యప్ప మాల వేసుకున్న స్వాములందరూ కూడా చాలా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో 41 రోజులు మాల ధరించి నిష్ఠతో వారు పూజలు పునస్కారాలు చేసుకుంటారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి మనం చూస్తే చాలా అద్భుతమైన నీతి మనకు దొక్కుతుంది. అలాగే మిత్రులారా, అయ్యప్ప పూజలో చూస్తే మనము మెట్లు ఎన్ని ఉంటాయి? 18 మెట్లు ఉంటాయి. 18 మెట్లు ఉన్నాయి కదా. ఆ 18 మెట్లు ఏమిటి అంటే, మనము ఆ యొక్క 18 అలవాట్లను మనలో తీసుకురావాలి. అలాంటి 18 దుర్గుణాలు మనలోంచి మనము తీసివేయాలి. ప్రతి సంవత్సరం కూడా మనము అయ్యప్ప మాల వేసుకుంటున్నాము, చాలా మంచిది. కానీ ప్రతి సంవత్సరం మనలోంచి ఏ దురలవాట్లు మనలోంచి పోతుంది, ఏ మంచి అలవాటును మనము అలవర్చుకుంటున్నాము అనేది మనకు గుర్తు చేసుకోవాలి. అలాగే మిత్రులారా, దీంట్లో ఒక మంచి నీతి ఏమిటి అంటే అయ్యప్ప స్వామికి తమ సవతి తల్లి ఏం చెప్తుంది అంటే, అడవికి వెళ్ళి పులి యొక్క పాలు తీసుకురామని ఉంటుంది. పులి యొక్క పాలు తీసుకురామని ఉంటుంది. అయితే అయ్యప్ప స్వామి వెళ్ళి పులిపాలు గిట్లా మొత్తం తీసుకొస్తారు. దీంట్లో నీతి ఏమిటి అంటే, తల్లి మాట విని అంతా చేశారు ఆయన. అయితే ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే మాల వేసుకుంటామో అయ్యప్ప స్వాములు, మాల వేసుకునే కంటే ముందు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? తల్లి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. తల్లి యొక్క పర్మిషన్ లేనిది మనము మాల కూడా ధరించలేము అని ఈ అయ్యప్ప మాల మనకు చూపిస్తుంది. అయితే ఆ అనుమతి అనేది కేవలం అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు మాత్రమేనా, లేక జీవితాంతం కూడా తల్లి మాటకు మనము అనుసరించాలనా, తల్లి మాట వినాలనా అనేది మనము ఇక్కడ గమనించాలి. మీకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాల వేసినప్పుడే భక్తి శ్రద్ధలతో ఉంటారా, తర్వాత ఉండరా? లేదు, చాలామంది అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న తర్వాత వారి యొక్క జీవితాల్లో మంచి ప్రవర్తన వస్తుంది. అందుకే మనము తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలామంది ముస్లింలు కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటారు. ముస్లింలు ఉన్నా కానీ అయ్యప్ప మాల వేసుకుంటారు. ఎందుకోసం వేసుకుంటారు అంటే, ఆ మాల వేసుకోవడం వల్ల మాకు మంచి జరుగుతుంది, అలాగే ఆ మాల వేసుకోవడం వల్ల మాలో ఉన్న దురలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి అని ముస్లిం సోదరులు కూడా వేసుకుంటున్నారు. కాకపోతే కొంతమంది, చాలా తక్కువ పర్సంటేజ్, కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారు అంటే, అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దీక్షను సాధించి దీక్షలో ఉండి మంచి పనులు చేస్తూ, కొంతమంది అయితే అయ్యప్ప మాల వేసుకొని కూడా చెడు పనులకు పాల్పడుతున్నారు. అట్లా అంటే మీకేమన్నా అలాంటి వాళ్లకు గురుస్వాములు ఎవరైతే ఉన్నారో వారు తక్షణ చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా నచ్చజెప్పాలి అని నా యొక్క కోరిక. అంటే అలాంటి వార్తలు మీ దగ్గరికి పలానా వ్యక్తి ఇలా చేశాడని మీ దగ్గర ఉన్నాయండి? అంటే చెప్పండి మరి తెలిసిన. చాలా పాత విషయాలు అవి కానీ ఉన్నాయి. దీంట్లో మనము గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మనకు అవసరమైన విషయం ఏమిటి అంటే, ఎంత మంచి నీతులైతే మనము మాలలో ఉన్నప్పుడు చేసుకుంటున్నారో జీవితాంతం కూడా మనం అలాగే ఉండాలి. జీవితాంతం కూడా మనము మన తల్లిదండ్రుల యొక్క మాట వినాలి అనేది నా యొక్క ఉద్దేశం. అలాగే 18 మెట్లను మనం ఎలాగైతే పూజలు చేసుకుంటున్నామో, పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్క మెట్టుకి కూడా మనము మన మనస్సులోనే కోరుకోవాలి, ఈ మెట్టు కోసం నేను నా యొక్క ఈ దుర్గుణాన్ని విడిచిపెడుతున్నాను, వచ్చే సంవత్సరం నుండి నాకు ఈ అలవాటు ఉండకూడదు, ఇప్పటి నుంచే నేను దీన్ని కంప్లీట్ చేసేస్తున్నాను అనేది మనం కోరుకుంటే మనకు ఏం లభిస్తుంది అంట? అయ్యప్ప స్వామి యొక్క మోక్షధామాన్ని మనం చేరుకుంటాము. అయ్యప్ప వరకు మనం చేరుకోవాలి అంటే ఈ 18 మెట్లు దాటాలి. 18 మెట్లు కేవలం మెట్లు మాత్రమే కాదు, మనలో ఉన్న కోపము, ద్వేషము, అహంకారము, ఈర్ష్య ఇలాంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసులోంచి తీసేస్తే అప్పుడు మాత్రమే మనము అయ్యప్ప వరకు చేరుకోవచ్చు. అయ్యప్ప మాల వేసేది అంటే దురలవాట్లకు దూరంగా ఉండడానికే వేస్తున్నారా? కొంతమంది దురలవాట్లకు మాత్రమే దూరంగా ఉండడానికి అని కాదు, దాంట్లో భక్తి శ్రద్ధలు ఉంటాయి. ఇప్పుడు చూస్తాం మనము ఈ చలికాలంలో మార్నింగ్ 10 అయినప్పటికీ కూడా మనము చల్లనీటితో స్నానం చేయలేము. అలాంటిది అయ్యప్ప స్వాములు ఎంతో భక్తితో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే వాళ్ళు నీటి స్నానం చేస్తారు. అలాగే బాడీపై ఎలాంటి వస్త్రాలు వేసుకోకుండా పూజలో కూర్చుంటారు. మనము ఎన్నో స్వెట్టర్లు, దుప్పట్లు వేసుకొని కూడా అలాంటి పూజలు చేయలేము, కానీ వాళ్ళు చేస్తున్నారు. వారందరికీ కూడా నాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.